ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. లక్షల మంది వచ్చినా దర్శనం కల్పిస్తామంటున్నారు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్. అంతేకాకుండా గరుడోత్సవం రోజు గ్యాలరీలోకి వచ్చే భక్తులందరికీ ఎప్పటికప్పుడు పాలు, నీళ్లు, అన్నప్రసాదాలు అందించి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూస్తామన్నారు అనిల్ సింఘాల్. మరోపక్క గతంలో జరిగిన సంఘటనలను పునరావృతం కాకుండా 3500 మంది పోలీసు అధికారులు పర్యవేక్షించడానికి సిద్ధంగా ఉన్నారంటున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి 2వ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆనాడు బ్రహ్మదేవుడే వచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడు. అయితే ఈసారి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదే నేపథ్యం దగ్గరుండి అన్ని పనులు కూడా పర్యవేక్షిస్తూ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు కనుక్కున్నాం. సార్ చెప్పండి సార్, ఈసారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయనేసి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుంటారు. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? వాళ్ళకి ఏర్పాట్లన్నీ ఎలా చేస్తుంటారు సార్? ఓం నమో వెంకటేశాయ. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 24వ తేదీ నుంచి 2 అక్టోబర్ వరకు సజావుగా నిర్వహించడానికి ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. దాదాపు 3 నెలల క్రితమే టీటీడీ బోర్డు కావాల్సినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి అయినాయి. అదేవిధంగా దేవాలయంలో ఈ 9 రోజుల పాటు పుష్పాలంకరణలు చేయడానికి కావాల్సినటువంటి 60 మెట్రిక్ టన్నులు పుష్పాలు ఇవన్నీ కూడా 3.5 కోట్ల రూపాయలతో అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేశాం. లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద బాగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకటి, సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఉన్నటువంటి దర్శనం సమయం ఎక్కువ వరకు సామాన్య భక్తులకి కేటాయించాలి. దానివల్ల విఐపి బ్రేక్ ఇవంతా కూడా డిగ్నిటరీ వస్తేనే సెల్ఫ్ వర్క్ పరిమితం చేసి రెఫరెన్స్ లెటర్స్ ఇవన్నీ కూడా తీసుకోబడవు అని చెప్పేసి అందరికీ తెలియచేయడం జరిగింది. ప్రత్యేక కేటగిరీ దర్శనాలు ఇవన్నీ కూడా ఈ 9 రోజుల పాటు రద్దు చేశారు. అకామిడేషన్ కూడా అట్లాగానే ఆన్లైన్ కూడా తగ్గిస్తూ రెఫరెన్స్ లెటర్స్ మీద అకామిడేషన్ ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఎక్కువ మంది భక్తులు డైరెక్ట్గా తిరుమల వచ్చే వాళ్ళకి ఉన్నంత అకామిడేషన్ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియ టీటీడీ ప్రారంభించింది. ఎక్కువ మంది భక్తులు వచ్చేటప్పుడు అన్నప్రసాదాల సంఖ్య కూడా బాగా పెంచాల్సిన అవసరం ఉంది. కావాల్సినటువంటి అన్నప్రసాదాలు వితరణ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ పూర్తి చేశాం. ఉదయం 8 వరకు రాత్రి 8 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం భవనంలో అన్నప్రసాదం వితరణ చేయడానికి ఏర్పాట్లు ఆ రోజు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా గరుడ సేవ నాడు మాడా స్ట్రీట్స్లో వేచి ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులకి కావాల్సినటువంటి మంచినీళ్ళు బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్స్, పాలు, బిస్కెట్ ప్యాకెట్స్, అది కాకుండా మిగతా ఐటమ్స్ ఏ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం షెడ్యూల్ తయారు చేసుకున్నాం దాన్ని బట్టి ఇవ్వడానికి టీటీడీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేశాం. అయితే 3500 మంది శ్రీవారి సేవకులు ఇంతమంది భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు. అట్లాగానే ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్, లగేజ్ హ్యాండ్లింగ్ కూడా పకడ్బందీగా ముందుకు వెళ్తూ ఉన్నాం. రోజువారీగా 1900 ట్రిప్స్ ఏపీఎస్ఆర్టీసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. గరుడ్ సేవ నాడు అయితే 3100 ట్రిప్స్ వేయబోతున్నారు. పైన ఉన్నటువంటి 4000 పార్కింగ్ లాట్స్ కెపాసిటీ ఏదైతే ఉందో అది నిండిపోయాక మిగతా వెహికల్స్ని తిరుపతిలో ఉన్నటువంటి పార్కింగ్ లాట్స్ని ఉపయోగించుకొని ఆ పార్కింగ్ లాట్స్లో కూడా డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, లైటింగ్ అన్ని ఫెసిలిటీస్ పూర్తి చేశాం. కాబట్టి అక్కడ నుంచి ప్రతి ఒక్క పార్కింగ్ లాట్ నుంచి ఒక 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఆ భక్తుల్ని కూడా తిరుమల కానీ అలిపేరి బస్ స్టాప్ దగ్గర కానీ డ్రాప్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగానే 8 లక్షల లడ్లు రోజువారీగా నిల్వ ఉండాలనేది టీటీడీ బోర్డు నిర్ణయం ప్రకారము టీటీడీ అధికారులు ముందుకు పోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా సెక్యూరిటీ పకడ్బందీ బందోబస్తుతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా సివిఎస్ఓ గారు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపు 6000 మంది 9 రోజుల పాటు పనిచేయడం, గరుడ్ సేవ నాడు అయితే ఇంకా 1300 మంది సెక్యూరిటీ స్టాఫ్ పనిచేయడం జరుగుతుంది. ఇంతమంది సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నప్పుడు వివిధ జిల్లాల నుంచి కూడా సెక్యూరిటీ స్టాఫ్ వస్తారు కాబట్టి వాళ్ళకి క్లియర్గా తిరుమలలో ఏ విధంగా వ్యవహరించుకోవాలి, భక్తులతో ఏ విధంగా వ్యవహరించుకోవాలి, డూస్ అండ్ డోంట్స్ క్లియర్గా వాళ్ళకి ఇస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఇస్తూ ఎక్కడా కూడా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ లేకుండా చూసేటువంటి కార్యక్రమం అధికార యంత్రాంగం చేస్తూ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తిరుమలలో ఉన్నటువంటి 3000 సీసీటీవీ కెమెరాల నుంచి ఫీడ్ రియల్ టైంలో డేటా అనలిటిక్స్ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ క్రౌడ్ కంట్రోల్ కోసం ఉపయోగించబోతున్నారు.
ఎక్కడికి ఎప్పటికెప్పుడు రియల్ టైంలో డిసిజన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి కాబట్టి వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులని ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డ్యూటీస్ వేయడం జరిగింది. ఏమైనా ఆరోగ్యపరమైన ఇష్యూ వచ్చినా 50 మంది మెడికల్ 60 మంది పారామెడికల్ స్టాఫ్ని కూడా మనం ఎంగేజ్ చేసుకున్నాం. అంటే ఘాట్ రోడ్లో కొన్ని ఆంక్షలు మనం విధిస్తాము గరుడ సేవ సందర్భంగా. దాన్ని దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ కెపాసిటీ పెంచుకుంటూ మనం పనిచేస్తూ ఉంటాము. ఘాట్ రోడ్స్లో అప్ ఘాట్ రోడ్ అండ్ డౌన్ ఘాట్ రోడ్ రెండింటిలో కూడా 7 ఆటో క్లినిక్స్ కూడా మనం ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం. సో ఓవరాల్ ఏంటంటే ఇటు ఏమో పారిశుద్ధ్య సిబ్బంది, అటు ఏమో శ్రీవారి సేవకులు, ఇటు ఏమో సెక్యూరిటీ స్టాఫ్, వేలాది మంది వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తుల కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కావాల్సిన ఏర్పాట్లు ఇవంతా కూడా టీడీ పూర్తి జరిగింది అని ఈ సందర్భంగా భక్తులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది మొత్తం మీద ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన నేపథ్యంలో సామాన్యులకు పెద్దపీట వేసే విధంగానే ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే వాహనదారులు కావచ్చు, అదేవిధంగా గరుడ సేవకి వీక్షించే భక్తులు కూడా ఎటువంటి ఎంతమంది వచ్చినా సరే, లక్షలాది మంది భక్తులు వచ్చినా కానీ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఎప్పటికెప్పుడు అన్నప్రసాదాలు కావచ్చు, అదేవిధంగా మంచినీళ్ళు, పాలు ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికెప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఏదైతే జరిగిన సంఘటనలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తుకు సంబంధించి కూడా అధిక సంఖ్యలో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన దీని అంతా బ్రహ్మోత్సవాలంతా కూడా నడుస్తాయని చెప్పేసి కూడా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పే పరిస్థితి.